వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. ఆ పాయింట్ ఇప్పుడు డీకోడ్ చేస్తుంది ఏంటంటే, మనం చూస్తున్నాము భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అది యుద్ధం దాకా వెళ్తుందంటూ ప్రతి ఒక్కరు విశ్లేషణలు వినిపించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది భారత్కి సపోర్ట్గా నిలవడము, పాకిస్తాన్ వైపు ఒక్కరు కూడా మాట్లాడకపోవడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా ఏదైతే భారత్ పోరాటం చేస్తోంది, ఆ పోరాటం కానివ్వండి, యుద్ధం కానివ్వండి, కేవలం తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే చేస్తున్నారన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు మనం చూసాము ఉగ్రవాదుల దాడుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయాయి. ఆ దాంట్లో అమెరికా కూడా అలాంటి బాధితుల దేశంగానే మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంటే, ఎవరికి వాళ్ళే మనం చూస్తుంటే 3 దేశాల అధినేతలు ఒకే వర్షన్కి సంబంధించిన డిఫరెంట్ కోణాలను వినిపించే ప్రయత్నం చేస్తారు. అందుకనే ఆ 3 కోణాలు, ఆ 3 వ్యక్తులు ఇచ్చిన ఏదైతే వెర్షన్స్ ఉన్నాయో వాటి మీద ఇప్పుడు మనం ఈ త్రికోణంలో విశ్లేషించబోతాం. మొదటగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో మనం చూస్తే, డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా 2 పర్యాయాలు తను మాట్లాడారు. ఒకటి ట్వీట్ ద్వారా మాట్లాడితే, ఆ ట్వీట్ ద్వారా 2 దేశాలకు మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు తన వంతు సహాయంగా ఇద్దరితోనూ మాట్లాడడము, వాళ్ళు కామన్ సెన్స్తోనూ అలాగే ఇంటెలిజెన్స్తోనూ ఆలోచించి యుద్ధాన్ని ఆపారు, ఆ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సందర్భంలో ఎందుకు యుద్ధాన్ని ఆపారు అనే దానికన్నా ఎలా ఆపారు అనే దాని విషయంపై నిన్న ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా 2 దేశాలను నేను బెదిరించాను, ఆ 2 దేశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలపైన ఎఫెక్ట్ పడేలాగా టారిఫ్లను పెంచే విధంగా నేను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి 2 దేశాలు భయపడి యుద్ధాన్ని ఆపేశాయని చెప్పడంతో పాటు అణుయుద్ధాన్ని నేను ఆపాను, 2 అణ్వాయుధ దేశాల మధ్య జరగబోల్సిన యుద్ధాన్ని నేను ఆపడం ద్వారా ప్రపంచాన్ని కాపాడాను అనే మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో నిజం ఎంత ఉంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించాలనే ఆలోచన కానివ్వండి, అలాంటి ప్రయత్నం కానీ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మొదటి ప్రయత్నంగా రష్యా ఉక్రెయిన్ వార్ని చూశారు. ఉక్రెయిన్ నుంచి జెలెన్స్కీని పిలిపించడం ద్వారా ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయడము, ఆ యుద్ధం ఆగిపోతే దాని క్రెడిట్ తాను తీసుకోవాలని ఆలోచన చేశారు. కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే జెలెన్స్కీ చాలా క్యాజువల్గా ఏదైతే వైట్ హౌస్కు పిలిపించినప్పుడు కూడా వైట్ హౌస్ కూడా చాలా క్యాజువల్గా టీ-షర్ట్ జీన్స్లో వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదే సందర్భంలో కూడా మనం చూసాము, మొత్తం అక్కడ ఉన్న వైట్ హౌస్లో ఉన్న కీలకమైన నేతలందరూ కూడా మీరు ఇలా క్యాజువల్గా రావడం ఏంటని ప్రశ్నించినప్పుడు కూడా మా దేశ పరిస్థితులు కానివ్వండి, మా దేశంలో ప్రస్తుతం ఉన్న స్థితిలో నేను ఇంతకు మించి టైం కేటాయించలేని విధంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు కూడా ట్రంప్ అలా భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో ఉన్న యుద్ధం ఏదైతే ఉందో, జరగబోతోందనుకున్న యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆపాను అని చెప్పి డైరెక్ట్గా తను క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా చూస్తే మాత్రం టారిఫ్ వార్ని తను ఉపయోగించాను, 2 దేశాల మీద తను ఏదైతే ట్రేడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ద్వారా యుద్ధం జరగకుండా ఆపానన్నదైతే మనం చెప్పారు. దాన్ని కొద్దిసేపు నిజం అనుకుందాం. ఇక 2వ వర్షన్ని మనం చూడాల్సిన అవసరం వస్తే మాత్రం 2వ వర్షన్ను పాకిస్తాన్ నుంచి వినిపించింది. ఆ పాకిస్తాన్ నుంచి వినిపించిన వర్షన్ ఏదైతే యుద్ధం జరుగుతోందో, యుద్ధం ఇంకా పూర్తిగా యుద్ధానికి సంబంధించిన సన్నద్ధత కంప్లీట్ కాకముందే, యుద్ధానికి సంబంధించిన ఇష్యూస్ ఒక్కొక్కటిగా రిజాల్వ్ అవ్వకముందే పాకిస్తాను మేము యుద్ధంలో గెలిచాము, యుద్ధంలో గెలిచి భారత్ని మా కాళ్ళ కిందకు తీసుకొచ్చాము, భారత్ మాకు భయపడి మేము చేస్తున్న ప్రతిదాడిని తట్టుకోలేకనే ఇవాళ పాకిస్తాన్ను ముందుట సాగిలపడింది అనే వర్షన్ వినిపించే ప్రయత్నము ఏదైతే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కానివ్వండి, ఆర్మీ చీఫ్ కానివ్వండి, త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడినా భారత్కి ధీటైన సమాధానం చెప్పాము, యుద్ధమని బెదిరించే భారత్ నడ్డి విరిచాము, ఏవైతే భారత్ నుంచి పాకిస్తాన్ మీదకి వచ్చిన రఫేల్ లాంటి యుద్ధ విమానాలను కూడా మేము కూల్చివేశాము, అందుకే భారత్ భయపడింది, భారత్ పాకిస్తాన్ని తట్టుకోలేననే అనుమానంతోనే ఇవాళ సాగిలపడింది అనే విషయం వినిపించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా మనం చూస్తున్నాము, అంతకుముందు పార్లమెంటులో కూడా షహబాజ్ షరీఫ్కు సంబంధించి మోదీ పేరు ఎత్తడానికి కూడా షహబాజ్ షరీఫ్ భయపడుతున్నారు. ఆయన యుద్ధం అంటూ మొదలైపోతే లండన్కో ఇంకో దేశానికో పారిపోతారు, కానీ మేము మాత్రం ఇక్కడే ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం అన్నది పాకిస్తాన్ ప్రజలకు నష్టం చేకూరుస్తుందంటూ పార్లమెంట్లో మాట్లాడిన మాటలు, అందులో షహబాజ్ షరీఫ్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి షహబాజ్ షరీఫ్ని ఒకంతకు చెప్పాలంటే బ్యాక్లాష్లో పడింది. కానీ ఎప్పుడైతే యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ రాగానే షహబాజ్ షరీఫ్ అదేదో తన గొప్పతనం అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఎవరైతే ఆర్మీ ఉన్నారో వాళ్లను తను నడిపించినట్టు, ఆ ఆర్మీ ఏదైతే సాధించిందో అది తన విజయం అన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి పాకిస్తాన్ ఆర్మీ సాధించింది శూన్యం.
ఎందుకంటే ఒక్క శ్రీనగర్లోని ఒక్క ఎయిర్ బేస్ని పేల్చడానికి 3 రోజుల పాటు కష్టపడి కనీసం ఒక్క బాంబు కూడా అక్కడ వేయలేకపోయింది, ఒక డ్రోన్ కూడా దగ్గరగా తీసుకెళ్ళలేకపోయింది. కానీ షహబాజ్ షరీఫ్ కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ మొత్తం మేమేదో సాధించేసాము, మేమేదో గెలిచేసాము అనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ అందులో కూడా ప్రజలు కానివ్వండి, ప్రపంచ దేశాలు కానివ్వండి, ఒక్కరు కూడా ఆ మాటల్ని నమ్మే పరిస్థితి కానీ తీసుకెళ్లే సిచ్యువేషన్ కానీ లేదు. ఇక షహబాజ్ షరీఫ్ ఎంతసేపు ఉన్నా తన ప్రజల దగ్గర తను ఒక హీరో అయ్యే ప్రయత్నం మాత్రమే చేశారు. ఆయన చెప్పిన మాటలకు జరిగిన సంఘటనలకు పొంతన లేదన్న విషయం చాలామందికి తెలిసింది. ఎందుకంటే అక్కడున్న సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన వార్తలు కానివ్వండి, వీడియోస్ కానీ విరివిగా వచ్చిన నేపథ్యంలో షహబాజ్ షరీఫ్ కేవలం మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శించారు. ఆయన బీరాలు పలుకుతూ అక్కడి ప్రజలను మాత్రము బకరాలు చేశారని చెప్పాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక మనం 3వ వర్షన్ వైపు కూడా వెళ్లే ముందు ఒకసారి మనం 3వ వర్షన్ వైపు వెళ్దాము. 3వ వర్షన్ మనకి వినిపించింది భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపు నుంచి. ఆ 3వ వర్షను చాలా క్లియర్గా మనం చూస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క సందర్భంలో కూడా ఎక్కడే కానీ మోదీ మాట్లాడలేదు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఒక ప్రెస్లో తను వచ్చి మాట్లాడారు, అందులో చాలా క్లియర్గా భారత్ పాక్ను 3 రోజుల్లోనే మట్టి కరిపించింది. భారత్ సాయుధ బలగాల ముందు పాకిస్తాన్ తట్టుకోలేక సాగిలపడింది. భారత్కు సంబంధించిన త్రివిధ దళాలు పాకిస్తాన్కు సంబంధించిన ప్రతి ఒక్క విషయం పైన పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించింది అంటూ తను చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో పాకిస్తాన్ని ఈ స్థాయికి దించడానికి మొత్తం యావత్ ప్రజలందరూ ఆయన సహకరించినందుకు కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పిన నేపథ్యంతో పాటు త్రివిధ దళాలు కూడా శాల్యూట్ చేశారు. ఓవరాల్గా చూస్తే ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉందో, కాల్పుల విరమణ ఒప్పందానికి కారణం కానివ్వండి, అది తీసుకోవడానికి, ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం మాత్రం ఖచ్చితంగా భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు, శాంతినే కోరుకుంది. కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే మనం ఆపరేషన్ చేశాము, పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద దండయాత్ర అసలే కాదు అంటూ చెప్పే ప్రయత్నము ప్రధాని మోడీ చేశారు. ఓవరాల్గా చూసినప్పుడు కూడా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్లో పూర్తి స్థాయిలో భారత్ అన్నది పైచేయి సాధించింది, భారత్ ముందుకు వెళుతూ వీళ్ళందరినీ వెనక్కి నెట్టింది అన్న విషయం చెబుతూనే ఏదైతే భారత్ సాధించినా, భారత్ ఆర్మీ సాధించిన విజయాలన్నింటినీ కూడా నిన్న ఏకరవు పెట్టిన పరిస్థితి మనకు అనిపించింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం త్రివిధ దళాలు ఓవైపు భూతలం మీద నుంచి, మరొకటి గగనతలం నుంచి, మరొకటి సముద్రం మీద నుంచి భారత్ ఏదైతే వ్యవహరించిన తీరు కానివ్వండి, చూపించిన తెగువ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ ఇవాళ భయపెట్టింది, భయభ్రాంతుల్ని చేసింది. అందుకనే అక్కడి నుంచి వచ్చిన ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలోకి రాకముందే పేల్చివేసిన S-400 గురించి కానివ్వండి, తదనంతరం జరిగిన పరిణామాలు కానివ్వండి, ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పరంగా భారత్ అందుకున్న శిఖరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ కూడా చాలా క్లియర్గా పాకిస్తాన్కు సంబంధించిన DGMO ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకోవడం ద్వారానే దీన్ని ఆపాము అని చెప్పారు. సో మొత్తానికి 3 కోణాలు వినిపించే ప్రయత్నం చేశారు. 3 కోణాలు వినిపించే ప్రయత్నం చేశారు. అందులో ఏది నిజమన్నది ఒకసారి మనము తెలిసే ప్రయత్నం చేస్తే, మొదటిది నేను ముందుగానే చెప్పినట్టు ట్రంప్ తను ప్రపంచ పెద్దన్న అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏది జరిగినా తన గొప్పతనమే అని చెప్పుకుంటున్నారు. ఇక షహబాజ్ షరీఫ్ అనే వ్యక్తి ఆల్రెడీ ఓడిపోయినా కూడా, తన ఓటమి అంచున ఉన్నా సరే, తన ఆర్మీ కానివ్వండి, తను నమ్ముకున్న వ్యవస్థలు కానివ్వండి పూర్తి స్థాయిలో నిర్వీర్యమైన తర్వాత కూడా తన ప్రజల ముందు కేవలం తన ఫేస్ కాపాడుకోవడానికి మాత్రమే తను చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జర్నలిస్టులు ఎవరైతే మనం చూస్తున్నామో పెద్ద పెద్ద ఛానల్ సంబంధించిన ఎడిటోరియల్ వాళ్ళు కూడా దాని మీద ఇంటర్వ్యూలు చేసినప్పుడు నీళ్లు నమిలిన పాకిస్తాన్ అధికారులను మనం చూసాం. ఇక ఫైనల్గా భారత్కి సంబంధించి చూసినప్పుడు నిన్న మనము చూసాము, శాంతి అన్నది మాకు కీలకమన్న విషయము ఏదైతే చెబుతూ వచ్చారో మోదీ, అందులో భాగంగా ఒక్క సందర్భంలో కూడా ట్రంప్ లేదా ట్రంప్కు సంబంధించిన అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అంటూ వాళ్ళకి ఒక్కసారి కూడా థ్యాంక్స్ చెప్పలేదు. లేదా ఏదైతే ట్రంప్ చెప్తున్నట్టుగా అణ్వాయుధాలను ఉపయోగించే ప్రయత్నం కానివ్వండి అలాంటివి చేశామని కూడా తను చెప్పలేదు. వీటన్నిటికన్నా ముఖ్యంగా పాకిస్తాను ఎప్పటి నుంచో చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొట్టడానికి ముందుగానే మనం చూసాము. ఎయిర్ ఫోర్స్ కానీ త్రివిధ దళాలతో పాటు DGMO కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఆధారాలతో సహా వాళ్ళు ఇచ్చిన ప్రతి అసత్య ప్రచారానికి, అబద్ధపు ప్రసారాలకు సమాధానం చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఈ సందర్భంలో నిన్న మోదీ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, చేసిన మొత్తం చూస్తే మాత్రం మోదీ పర్ఫెక్ట్గా నిన్న బిహేవ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ప్రెస్ మీట్ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా అమెరికా అలాగే భారత్ మధ్యలో ట్రేడ్కి సంబంధించిన ఎలాంటి డిస్కషన్ రాలేదు అన్న విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో కేవలం ట్రంప్ మాత్రం తన ఫేస్ కాపాడుకోవడానికి, అలాగే షహబాజ్ షరీఫ్ తన ఫేస్ కాపాడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తుంటే, మోదీ మాత్రం యుద్ధం అన్నది మా
ఉద్దేశం కానే కాదు అని మొదటి నుంచి చెప్తున్న దాన్ని కంటిన్యూ చేశారు. ఒక్కసారిగా మనం చూస్తున్నాము, ఉగ్రవాదుల శిబిరాలను దాడి చేయాలి, వాటిని మాత్రమే నాశనం చేయాలనుకున్నాము, ఆ పని పూర్తి చేశాము, మిగిలిన వాటిని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పే నేపథ్యంలో మోదీ నిన్న వ్యవహరించిన తీరు కానివ్వండి, తను చేసిన ప్రసంగంలో ఉన్న వివరాలు కానివ్వండి చాలా క్లియర్గా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఆలోచిస్తే మాత్రం భారత ప్రజలు ఇవాళ ఎందుకు యుద్ధం జరగలేదు, అందరూ కోరుకున్నది పీఓకే భారత్ వశం అవ్వాలి, పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదులు భారత్లోకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాలని కోరుకున్న భారత ప్రజల ఆకాంక్షల్ని ఆశల్ని తీర్చేలాగా డీజీఎంఓ కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్లో జరిగే శాంతి విరమణ ఒప్పందానికి సంబంధించిన అన్ని డిస్కషన్స్లోనూ పూర్తి స్థాయిలో ఈ రెండు విషయాలపైన పూర్తిగా పట్టుపడతాము, అవి జరిగితేనే శాంతి చిత్రాల చర్చలకు సంబంధించి ముందుకు వెళతాము, లేదా యుద్ధానికి సిద్ధమంటూ తను చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఒక్క బుల్లెట్ భారత్ మీదకి వచ్చినా సరే మిసైల్స్తో దాడి చేస్తామంటూ చేసిన వార్నింగ్ కానివ్వండి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ మెచ్యూరిటీతో ఆయన మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. సో మనం పాయింట్ డీకోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యుద్ధం ఆగాలన్నా, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ ముందుకు పోతుందన్న అది పూర్తి స్థాయిలో భారత్కి సంబంధించిన నిర్ణయంగా మాత్రమే మనం చూడాలి తప్ప, ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికాను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేదో చేశారని చెప్పుకుంటున్న మాటల్లో నిజం లేదనే విషయం అర్థమవుతుంది. మేబీ డిస్కషన్ చేసినా సరే అది కేవలం అసందర్భంగా వచ్చిన వ్యాఖ్యలే తప్ప, అది ఉద్దేశపూర్వకంగా కేవలం ట్రంప్ చెప్పే అణుయుద్ధాలకు సంబంధించో టారిఫ్ వార్లకు సంబంధించో భయపడి భారత్ వెనక్కిపోయే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా మోదీ లాంటి ఒక నాయకుడు, బీజేపీ లాంటి ఒక పార్టీ, ఎన్డీఏ లాంటి ఒక కూటమి భారతదేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన వ్యవహారాన్ని మనం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి అందుకే చాలా క్లియర్గా మోదీ కూడా క్లారిటీ ఇచ్చారు. మొదటి పాయింట్, ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది భారత్లో విలీనం చేయాలి. అలాగే ఏదైతే పాకిస్తాన్లో దాచిపెట్టుకున్న ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం కాపాడుతున్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారత్కి అప్పగించి శిక్షార్హం అయ్యేలాగా వాళ్ళని నడిపించాలని చెప్పిన వారిలో చూస్తున్నారు. ఇదే సందర్భంలో మనకి కీలకమైన అంశం చూస్తే మాత్రం ఈ రెండు విషయాల పరిధిలో ఉన్నంతసేపు ఎవరి జోక్యము మాకు అవసరం లేదు, ఎవరి మీడియేషన్ మాకు అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సో పాయింట్ కోడ్లో ఇది పాయింట్. నెక్స్ట్ మనము డ్రైవ్ కూడా నడిపిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మనకి డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.